గత ప్రభుత్వంలో జరిగినటువంటి రెవెన్యూలో జరిగినటువంటి ఘోర తప్పిదాలని సవరిస్తూ రీసర్వే అనేది మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రీసర్వే యొక్క ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుతూ పూర్తి స్థాయిలో భవిష్యత్తులోని రైతుకి అన్నవాడికి పూర్తి శాశ్వతమైనటువంటి భూ హక్కులు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మరి రాజముద్రతో ఎవరో చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, మోడీ గారి ఫోటోతోనో పాస్ పుస్తకాలు 1Bలు కాకుండా రాజముద్రతో పూర్తిగా భవిష్యత్తులోని ఏ రైతుకి కూడా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు చిక్కులు రాకుండా మరి మీకు అందరికీ కూడా న్యాయబద్ధంగా రీసర్వే జరిపి ఈ కార్యక్రమం అనేది చేసినటువంటి ప్రభుత్వంలో భాగంగా ఇవాళ మెట్టవలసకి అలజంకి సుమారు 2 గ్రామాలు కలిపి 2000 పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఇవాళ మొదలు పెడుతున్నా. కొన్ని సమీక్షలు ఉండడం వల్ల నేను యాక్చువల్లీ గ్రామాల్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, కానీ నాకు కొన్ని ఇవాళ రివ్యూస్ మున్సిపల్ ఆఫీస్లో నాకు రివ్యూ ఉంది కాబట్టి నేను మీ గ్రామంకి రాలేకపోయాను. మీకు అందరికీ కూడా ఇబ్బంది కలిగించాను. ముందుగా రైతులందరూ కూడా పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకొని తప్పకుండా ప్రభుత్వం మీకు అందిస్తున్నటువంటి ఈ ఫలాల్ని సద్వినియోగపరుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర గత జగన్ ప్రభుత్వం వరకు కూడా మా ఊరికి కోరాక వాళ్ళకి అసలు పాస్బుక్లు నెంబర్లు కానీ పాస్బుక్లు కానీ లేవు. అడ్రస్ లేని ఉత్తరం లేదు. అప్పుడు నాయన గారి దృష్టిలో పెడితే నీ సర్వేలో ఎట్టి పరిస్థితుల్లో మీ గ్రామంకి న్యాయం చేస్తామన్నారు. మా ఊరు గ్రామం పోరాకుల అందరికీ కూడా పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి భూమి ఉన్నోళ్ళకి ఈవేళ రేపు ఎప్పుడో ఒకప్పుడు ఎలాగోలాగా అవుతుంది. కానీ మాకు అసలు చిరునామా లేదు. మా గ్రామంకి భూములు అక్కడ ఉన్నాయో లేవో అడ్రస్ లేదు. అలాంటి టైంలో ఇవి రావడం మా గ్రామంకి ఎంతో ఉపయోగకరం. జన్మలో మీ పేరు మా గ్రామస్తులు మర్చిపోలేను. థ్యాంక్ యూ.